హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఫామ్ డెవలపర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్. సో ఈ అడ్రినల్ గ్లాండ్ యొక్క అనాటమీ అండ్ ఫిజియాలజీ స్ట్రక్చర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ చాలా సింపుల్ వేలో అయితే మీకు చెప్తాను. దానికంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి చాలు. సో అడ్రినల్ గ్లాండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సప్రారినల్ గ్లాండ్. సో ఆ గ్లాండ్ని మనం సప్రెనర్ గ్లాండ్ అని కూడా అంటాం, విచ్ ఈజ్ ప్రజెంట్ ఆన్ ద కిడ్నీ. సో ఇవి కిడ్నీస్ పైన ఉంటాయి. అండ్ వీ హ్యావ్ ఎ పెయిర్ ఆఫ్ కిడ్నీస్. మనకు ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉన్నాయి. అండ్ ఒక పెయిర్ ఆఫ్ కిడ్నీస్ ఉంటే మనకు గ్లాండ్స్ కూడా ఒక పెయిర్ ఉన్నట్టే. సో నెక్స్ట్ ఫ్లాట్ అండ్ హాఫ్ మూన్ షేప్డ్ ట్రయాంగులర్ షేప్డ్. సో ఇవి ఫ్లాట్ అండ్ హాఫ్ మూన్ షేప్లో ఉంటుంది, ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. Embedded in adipose tissue and it belongs to endocrine system. సో ఎండోక్రైన్ సిస్టంలో డిఫరెంట్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఈ గ్లాండ్ ఒకటి. సో స్ట్రక్చర్ విషయానికి వస్తే 3 సెంటీమీటర్ విడ్త్ ఉంటుంది, 5 సెంటీమీటర్ లెంత్ ఉంటుంది, 1 సెంటీమీటర్ ఆఫ్ థిక్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు అడల్ట్స్లో 7 to 10 grams వెయిట్ ఉంటుంది అడల్ట్స్లో. అండ్ నెక్స్ట్ గ్లాండ్స్ అనేవి ఎల్లోయిష్ ఇన్ కలర్. సో గ్లాండ్స్ ఆర్ ఎల్లోయిష్ ఇన్ కలర్. అండ్ అడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ హార్మోన్స్ దట్ హెల్ప్స్ ఇన్ మెటబాలిజం అండ్ ఇమ్యూన్ సిస్టమ్. సో అడ్రినల్ గ్లాండ్ అనేవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, అవి హెల్ప్స్ ఇన్ మెటబాలిజం అండ్ ఇమ్యూన్ సిస్టమ్. అండ్ అడ్రినల్ గ్లాండ్ అనేవి మెయిన్గా 2 టైప్స్. సో అడ్రినల్ కార్టెక్స్ ఒకటి అండ్ అడ్రినల్ మెడుల్లా ఒకటి. సో కార్టెక్స్లో జోన్స్ ఉంటాయి, 3 జోన్స్: జోనా గ్లోమెరులోసా అండ్ జోనా ఫ్యాసికులేటా, జోనా రెటికులారిసిస్. ఈ 3 జోన్స్ అయితే ఉంటాయి. అండ్ మనం ఇండివిజువల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రినల్ కార్టెక్స్. కార్టెక్స్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. అది అవుటర్ మోస్ట్ లేయర్ అండ్ లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్. ఇట్ డివైడ్స్ ఇంటూ సపరేట్ జోన్స్. సో ఇందాక చెప్పిన 3 జోన్సే ఈ కార్టెక్స్లో ఉంటుంది. సో ఫస్ట్ వన్, మనం అడ్రినల్ కార్టెక్స్లో ఫస్ట్ జోనా గ్లోమెరులోసా. సో జోనా గ్లోమెరులోసా గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో జోనా గ్లోమెరులోసా ప్రజెంట్ బినిత్ ద క్యాప్సూల్. సో క్యాప్సూల్ కింద ఉంటుందన్నమాట, అంటే అవుటర్ లేయర్. అండ్ ఇట్ ఆక్యుపైస్ 15% ఆఫ్ స్పేస్ ఆఫ్ కార్టెక్స్. సో ఇది ఎంత ఆక్యుపై చేస్తుందంటే 15% ఆఫ్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కార్టెక్స్ నుంచి. ఏ హార్మోన్స్ని సిక్రీట్ చేస్తుంది అంటే మినరలోకార్టికాయిడ్స్ హార్మోన్ని సిక్రీట్ చేస్తుంది. ఈ మినరలోకార్టికాయిడ్స్ హార్మోన్స్ ఏంటి అంటే ద మినరలోకార్టికాయిడ్స్ హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టిరాయిడ్ హార్మోన్స్, హెల్ప్స్ ఇన్ ఎలక్ట్రోలైట్ హోమియోస్టాటసిస్ అండ్ వాటర్ బ్యాలెన్సింగ్ అండ్ సోడియం పొటాషియం కాన్సన్ట్రేషన్. సో బ్యాలెన్సింగ్లో ఉపయోగపడుతుంది. సబ్ హార్మోన్స్ ఆఫ్ మినరలోకార్టికాయిడ్స్. సబ్ హార్మోన్స్ ఏంటి అంటే ఆల్డోస్టిరాన్, డిఆక్సికార్టికోస్టిరాన్, కార్టికోస్టిరాన్ అండ్ 9-alpha ఫ్లూరోకార్టికోస్టాల్. ఇవైతే సబ్ హార్మోన్స్ ఆఫ్ మినరలోకార్టికాయిడ్స్. And zona fasciculata, the second zone of cortex. So zona fasciculata is situated between zona glomerulosa and reticuloris, and it occupies 65% of adrenal cortex. సో 65% ఆక్యుపై చేస్తుంది అనమాట అడ్రినల్ కార్టెక్స్ నుంచి. ఏ హార్మోన్స్ని సిక్రెట్ చేస్తుంది అంటే గ్లూకోకార్టికాయిడ్స్. సో గ్లూకోకార్టికాయిడ్స్ని సిక్రెట్ చేస్తుంది జోనా ఫ్యాసికులేటా. And the glucocorticoids. What is the role of glucocorticoids? So the role of glucocorticoids is metabolism of carbohydrates, proteins and lipids. And suppresses the immune response. The glucocorticoids suppresses the immune response. It promotes maturation of lungs and fetal development. And next, థర్డ్ జోనా రెటికులారిసిస్ అనేది ఒక ఇన్నర్ మోస్ట్ లేయర్. ఇట్ ఆక్యుపైస్ 7% ఆఫ్ స్పేస్ ఇన్ కార్టెక్స్. సో 7% ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుందన్నమాట రెటికులారిసిస్. అండ్ ఇట్ కంటైన్స్ ఇర్రెగ్యులర్ షేప్డ్ సెల్స్ కాల్డ్ కైనోటిక్
nuclei, and it contains lipid pigment granules. అండ్ ఏ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తుంది అంటే ఆండ్రోజన్ని సెక్రెట్ చేస్తుంది. సో మనం ఆండ్రోజన్ విషయానికి వస్తే, సో కెన్ వి సీ ఇన్ మేల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఫీమేల్స్. సో ఆండ్రోజన్ని మనం మేల్స్లో చూస్తాము యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్లో కూడా చూస్తాము. సో దీస్ ఆర్ కాల్డ్ స్టీరాయిడ్ హార్మోన్స్. వాటిని మనం స్టీరాయిడ్ హార్మోన్స్ అంటాము, సిమిలర్ విత్ టెస్టోస్టిరాన్. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెక్స్ హార్మోన్స్. సో ఆ హార్మోన్ని మనం సెక్స్ హార్మోన్ అని కూడా అంటాము. నెక్స్ట్ అడ్రినల్ మెడుల్లా. ఇట్ ఈజ్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్. సో అది ఇన్నర్ పార్ట్ ఆఫ్ అడ్రినల్ గ్లాండ్. అండ్ హార్మోన్స్ ఆర్ సిక్రెటెడ్ బై మెడుల్లా ఇన్ ఎపినెఫ్రిన్ అండ్ నాన్ ఎపినెఫ్రిన్. సో ఈ ఎపినెఫ్రిన్ నాన్ ఎపినెఫ్రిన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్నేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సో ఒక అబ్బాయి ముందు స్నేక్ ఉంది. ఆ స్నేక్ని తనతో ఫైట్ అయినా చేయాలి, లేకపోతే ఫ్లైట్ అంటే పారిపోవాలి. సో ఆ ఎమోషన్ని మనం ఎపినెఫ్రిన్ అండ్ నాన్ ఎపినెఫ్రిన్ అని అంటాం. సో దీస్ హార్మోన్స్ ఆర్ కాల్డ్ కెతికోలమైన్స్. దీస్ హార్మోన్స్ని మనం కెతికోలమైన్స్ అని కూడా అంటాము. అండ్ దీస్ హార్మోన్స్ ఇంక్రీజెస్ ద అలర్ట్నెస్, పుపిల్ డైలేషన్ అండ్ స్వెట్టింగ్. ఆ ఎమోషన్ అప్పుడు మనకు అలర్ట్నెస్ వస్తుంది, అండ్ పుపిల్ డైలేషన్ అవుతుంది, అండ్ స్వెట్టింగ్ అనేది వస్తుంది. అండ్ దీస్ హార్మోన్స్ ఇంక్రీజెస్ ద హార్ట్ రేట్ అండ్ రేట్ ఆఫ్ రెస్పిరేషన్. These hormones of increases the heart rate and rate of respiration. And these hormones used to break down of glycogen to glucose in blood level. And functions of adrenal gland ఏంటి అంటే మెటబాలిజం, బ్లడ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ రెస్పాన్స్.